విటమిన్ సిని అస్కార్బిక్ యాసిడ్ కూడా అంటారు. ఇది ఒక వాటర్ సాల్యుబుల్ అంటే నీళ్ళలో కరిగిపోయే విటమిన్. కాకపోతే మీ బాడీ దీన్ని ప్రొడ్యూస్ చేయలేదు. అంటే మీనింగ్ ఏంటి, మీరు తినే ఆహారం నుంచో లేదా సప్లిమెంట్స్ లాగానే మీకు విటమిన్ సి బాడీకి అందుతుంది అనమాట. కానీ ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది వివిధ రకాల ఫంక్షన్స్ కోసం. మీ శరీరానికి ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, అలాంటప్పుడు రికవరీ అప్పుడు విటమిన్ సి చాలా ఇంపార్టెంట్ పాత్ర ప్లే చేస్తుంది, ఎస్పెషలీ మీ బాడీలో సరిగా ఉన్నప్పుడు. మీకు ఏదైనా జబ్బు ఉందనుకోండి, అంటే వైరల్ ఇన్ఫెక్షన్, ఫ్లూ ఉంది, లేదా మీరు ఒక సర్జరీ నుంచి రికవరీ అవుతున్నారు అనుకోండి, అలాంటప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ బాగుండాలంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ తక్కువ ఉండాలి. విటమిన్ సి దాంట్లో చాలా ఇంపార్టెంట్ పాత్ర ప్లే చేస్తుంది. బాడీలో ఉన్న వాపు, ఇన్ఫ్లమేషన్ అంటారు, దాన్ని తగ్గించడము, ఇమ్యూన్ సెల్ యాక్టివిటీ ఇంప్రూవ్ చేయడము, ఇవన్నిటికీ విటమిన్ సి ఇంపార్టెంట్. ఇది కాకుండా టిష్యూ రిపేర్, ఎస్పెషలీ దెబ్బ తగిలినప్పుడు, కాలినప్పుడు, సర్జికల్ హీలింగ్ ఉందనుకోండి, అలాంటప్పుడు కూడా విటమిన్ సి ఉంటే చాలా మంచిది. ఐరన్ తీసుకుంటున్నప్పుడు అబ్జార్ప్షన్ అవ్వాలంటే విటమిన్ సి బాడీలో ఉంటే ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఎనర్జీ కన్సంప్షన్ ఇంప్రూవ్ అవ్వడము, ఆక్సిజన్ అనేది వివిధ టిష్యూస్ కి ట్రాన్స్పోర్ట్ అవ్వడం అనేది కూడా విటమిన్ సి వల్ల అవుతుంది.